హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కొబ్బరి పచ్చడండి. నిజంగా నేను చూపించిన విధంగా చేస్తే గనక అమృతం అంటే ఇదేనా అనే అంత కమ్మగా ఉంటుందండి. కొంచెం డిఫరెంట్గా చేస్తాము. చిక్కటి పాల మీద మీగడతోని చిక్కటి పాలతోని ఒక్కసారి ఈ విధంగా కొబ్బరి పచ్చడి చేయండి, అద్భుతంగా ఉంటుంది. ఇంత మంచి రెసిపీని మరి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఫస్ట్ ఇక్కడ స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ కొంచెం వేడయ్యాక దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడయ్యాక దీంట్లోకి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపప్పు వేసుకోవాలి. మనం వేసుకున్న మినప్పప్పు శనగపప్పు దోరగా ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఇవి ఫ్రై అయ్యాక దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 10 వరకు పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి కొద్దిగా చింతపండుని నారలు తీసేసి చింతపండు కూడా వేసేసుకోవాలి. చింతపండు వేసుకున్నాక దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసేసుకోండి. అసలు ఎంత కమ్మగా ఉంటుందంటే పచ్చడి అద్భుతం అండి. టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. నువ్వులు కూడా వేసేసుకొని చక్కగా మనం వేసుకున్న శనగపప్పు మినప్పప్పు నువ్వులు దోరగా ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా. ఇక్కడ అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇదంతా ముందుగా ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు మొత్తం వేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఒక ఫుల్ కొబ్బరికాయ తీసుకున్నానండి. కొబ్బరి ముక్కల్ని శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్టు, ఇంకొచ్చేసి మన పచ్చడిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి చిక్కటి పాలు. పాల మీద మీగడ కూడా వేసుకోండి. మీగడ అనేది చక్కగా తిక్కగా ఉండేలా చూసుకోండి. చూసారు కదా, నేను ఇక్కడ ఒక కప్పు వరకు వేసేసుకుంటున్నాను మీగడ, అలాగే చిక్కటి పాలు. ఇలా వేసుకొని ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. మీకు ఒకవేళ కొంచెం గట్టిగా అనిపిస్తే మళ్ళీ పాలు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేయొద్దు. పాలతోనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కొబ్బరి పచ్చడి. ఇంక ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకొని తర్వాత ఇంకా పోపు వేసేసుకుందాం పచ్చడికి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లోకి తాలింపు గింజలు వేసుకోవాలి. శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎండుమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని మనం వేసుకున్న తాలింపు అనేది దోరగా ఫ్రై చేసేసుకోవాలి. మనకి పచ్చడి కొంచెం పల్చగా ఇంకొంచెం పాలు ఎక్కువ వేసుకొని పల్చగా చేసుకుంటే టిఫిన్స్ ఇడ్లీకి దోశకు కూడా చాలా బాగుంటుందండి. గట్టిగా చేసుకుంటే చట్నీ అనేది అన్నంలోకి ఇంకా బాగుంటుంది. ఇంక ఈరోజు నేనైతే అన్నంలోకి కలుపుకునే విధంగా చేశాను. తాలింపు అనేది బాగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం తీసి పెట్టుకున్న పచ్చడిలో తాలింపు వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంక ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఉంటుందండి. మాటల్లో చెప్పలేనంత రుచిగా ఉంటుంది. నిజంగా చాలా కమ్మగా ఉంటుంది. తింటుంటే అలా తినేస్తూనే ఉంటాము. ఎంత తింటామో కూడా తెలీదు. అన్నం అంత కమ్మగా ఉంటుంది. మరి ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.